పేదల ఇండ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఎవరి ఉద్దేశం మరి? రేవంత్ రెడ్డి ఉద్దేశమా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్దేశమా, లేకపోతే తుమ్మల నాగేశ్వర ఉద్దేశమా, లేకపోతే బట్టి విక్రమార్క ఉద్దేశమా? పేదల ఇల్లు కూల్చడం మీవంతే. మళ్ళా లేదు మా ఉద్దేశం అది కాదు అంటే కూల్చేసి మీ ఉద్దేశం కాదండి, నాకు అర్థం కాదు. అసలు మీరు సరిగ్గా పరిపాలన చేస్తారు. ఒకసారి మిమ్మల్ని మీరు అల్లెట్ చేసుకున్నారు ఎప్పుడన్నా? మీ ప్రభుత్వంలో మీకు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా సహకరిస్తుందా, లేకపోతే ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆ కలెక్టర్లు కానీ ఐఏఎస్గా సరిగ్గా సహకరిస్తున్నారా? కూల్చేసి పేద ప్రజల ఇల్లు కూల్చడం మా యొక్క విధానం కాదు, ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఎవరి ఉద్దేశం మరి? తుమ్మల నాగేశ్వర ఉద్దేశమా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్దేశమా? మీ సన్నిహితుడే కదా వేం నరేందర్ రెడ్డి ఆదేశాలతో కూడా కూల్చింది. అర్థమైతలేదు అది. నాలాలు చెరువుల ఆక్రమణలతో ఇబ్బందులు, వాటిని తొలగించేందుకు పునరుద్ధరణ పనులు, మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే నగరానికి అన్యాయం. అబ్బో ఏం లేదండి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏం తెలుసా? చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక 4,900 కోట్లు రిలీజ్ అవుతున్నాయి. ఈ యొక్క 4,900 కోట్లు రావాలంటే కోట్లు ఇవి ఓకే 4,900 కోట్లు రావాలంటే వీళ్ళు ఏం చేయాలంటే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే ఉందో ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ సంబంధించి ల్యాండ్ పూలింగ్ చేయాలి. 10 ఎకరాలు 34 గుంటలు ఏవైతే ఉన్నాయో వీటిని అక్వైర్ చేయాలి. సో అందులో భాగంగా ఇక్కడ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కానీ ఆ పక్కన విల్లాస్ కానీ ఇదంతా ఒక 10 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు. ఇప్పుడు అక్వైర్ చేసి ఇవన్నీ కూల్చేసి మొత్తానికి అయితే వీటిని తీసుకొని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకో చెప్తా. ఇప్పుడు వీళ్ళకి ఏంది, ఈ మధు పార్క్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీకు గేటెడ్ కమ్యూనిటీ కట్టిస్తాం ఆ పక్క దగ్గరలోనే కట్టించేసి మీకు కాంపన్సేషన్ కూడా ఇస్తామని చెప్పేసి ఒక ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఆఫర్కి ఒప్పుకుంటే ఓకే, లేదంటే ఎట్లయినా సరే బలవంతంగా గుంజిస్తామని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏం తెలుసా? ఇప్పుడు ఇదంతా కూడా ల్యాండ్ పుల్లింగ్ అంతా చేసిన తర్వాత ఈ 4,900 5,000 కోట్లు రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి ఇప్పుడు ఏంది, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కట్టిస్తా అన్నారు కదా, కట్టించడానికి ఎంత టైం పడుతుంది? ఒకవేళ వీళ్ళు ఒప్పుకున్నప్పటికి కూడా ఎంత టైం పడుతుంది? ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటే కనీసం అంటే 3 years to 4 years పడుతుంది. ఓకే, వీళ్ళు ఒకవేళ ఈ మధు పార్క్ వాళ్ళు ఒప్పుకొని సరే గేటెడ్ కమ్యూనిటీకి మేము కాంపన్సేషన్ తీసుకుంటామని ఒప్పుకుంటే వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర గేటెడ్ కమ్యూనిటీ కట్టిస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి ల్యాండ్ ఇచ్చేస్తాడు. ల్యాండ్ ఇచ్చేసి అక్కడ వాళ్ళకు ప్లాట్లు ఇచ్చేసి ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇది దాదాపు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది కట్టడానికి. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఎన్ని రోజులు? ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, ఇంకో 2.5 years ఉంటుంది. సో ఇప్పుడు ఈ లోపు ఈ 4,900 కోట్లు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అకౌంట్లో పడతాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇగో దీనికి ఇంతేనే లేకపోతే గాంధీ సరోవర్కి ఇంతే అని చెప్పేసి డబ్బులు రిలీజ్ చేసేసి ఈ 4,900 కోట్లు కనీసం ఒక 1,000 కోట్లు మింగేటువంటి ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఇదంతా ఏం లేదు. మీరు ఏదో గాంధీ సరోవర్ కట్టి లేకపోతే ఆ మూసి ప్రక్షాళన చేసి లేకపోతే ఇంకేదో చేసి మొత్తం హైదరాబాద్ని మంచి చేద్దాం, హైదరాబాద్కి మొత్తం మూసి సుందరీకరణ చేద్దామని ఆలోచన అనుకుంటారు రేవంత్ రెడ్డిది. ఏం లేదు. ఇప్పుడు అందులో 1,00,00 కోట్లలో కనీసం 10-20 కోట్లు మింగేటువంటి ప్లాన్. కేసీఆర్ ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏ విధంగానైతే సగానికి సగం మింగిండో అదే కోణంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇది జరుగుతుంది. దానిలో భాగంగా 4,900 కోట్లు వస్తున్నాయి. అవి 4,900 కోట్లు రిలీజ్ కావాలంటే ఈ ల్యాండ్ పుల్లింగ్ చేయాలి. ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసిన తర్వాత వీళ్ళ ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఈ గేటెడ్ కమిటీ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి కాలనుకో వచ్చే ప్రభుత్వం ఎట్లా ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు. వచ్చే ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉందనుకోండి, వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తుంది? వాళ్ళకి ఎందుకు కట్టిస్తుంది? సో మధు పార్క్ వల్ల ఒకసారి తెచ్చుకోండి. మీకు గేటెడ్ కమిటీ ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయి అందులో పోతాం అనుకుంటేనే తీసుకోండి. అంతేగాని మీకు ఆ ప్లేస్లో గిన్నె ఎకరాలు కట్టిస్తా, ఇంత మంచి కట్టిస్తా అని అన్నాడు అనుకోండి, 100% మిమ్మల్ని మోసం చేసినట్టే. ఏమీ లేదు. ఈ 4,900 కోట్లు కనీసం ఒక 1,000 కోట్లు మింగుదాం అనేటువంటి ఒక ప్లాన్ తప్ప ఏమీ లేదు. దానికోసమే ఇన్ని కుటుంబాలు రోడ్ల పాలు చేస్తుంటారు రేవంత్ రెడ్డి. ఇది భారీ కుట్ర. ఇది ఎవరికి కూడా అర్థం కాని కుట్ర. రేవంత్ రెడ్డి తెలియని ఎవడు గెస్ చేయడం అనుకుంటారు. కానీ మళ్ళాంటలో కేసీఆర్ లాంటలే ఆయన ఆలోచనలే మనకు ఆల్రెడీ గెస్ చేసినాం. ఈ రేవంత్ రెడ్డి లెక్కన కేసీఆర్నే ఆడుకున్నాం, రేవంత్ రెడ్డి ఒక లెక్కన. ఇది పరిస్థితి మిత్రులారా. ఈ 1,000 కోట్లు ఏం చేస్తాడు? వచ్చే ఎన్నికలకు మొత్తం దేశవ్యాప్తంగా ఖర్చు పెడతాడు. రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇస్తాడు. ఇదే జరుగుతుంది. గాంధీ పేరిట జరుగుతున్నటువంటి హింస, గాంధీ పేరిట జరుగుతున్నటువంటి అవినీతి, గాంధీ పేరిట జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఇవి. దయచేసి గాంధీకి ఒక మంచి పేరుంది. ఆయన ఒక అహింసావాది అని, శాంతి కపోతం అని చెప్పేసి ఆయనకు ఒక మంచి పేరుంది. ఆ పేరును కాస్త మొత్తం ఆయన వీళ్ళ
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం కూడా ఇగో ఆయన ఒక హింసావాదిగా అవినీతివాదిగా చిత్రీకరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఏం లేదు, ఇలా గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీకైనా బుద్ధి ఉండాలి. ఈ గాంధేయవాదులు ఎంకరేజ్ చేయాల్సింది పోయి వీళ్ళను, ఈ అవినీతి పరులను హింసావాదులు ఎంకరేజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన కూడా పదవికాంక్ష పెరుగుతోంది. ఇక నీ ముసలిని అవుతున్నాయి కదా, ఈ లోపల ప్రధాని కావాలని పదవికాంక్ష పెరుగుతుంది. ఇక దానికోసమే ఈ తప్పడలు వేస్తా ఉన్నాడు. అంత లంపెన్ గ్యాంగ్, రేవంత్ రెడ్డి లంపెన్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు, రాహుల్ గాంధీ కూడా ఇగో రేవంత్ రెడ్డి లంపెన్ గ్యాంగ్ లోనే మెయింటైన్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోని హైడ్రా అభివృద్ధి చేసినటువంటి నల్ల చెరువు ప్రారంభించలో సీఎం రేవంత్ రెడ్డి అట్టుగా దానికోసం ఆ పనికి మాల ఈవెంట్లను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అంతా మగం చేస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప ఏం లేదు ఇక్కడ ఉత్తదే. సో ఆస్తులు కోల్పోయే వారికి పరిహారం, ఇల్లు కోల్పోతే ఇల్లు, నల్ల చెరువు ప్రారంభించలో సీఎం అట. పోస్టింగ్లు చూస్తున్నారుగా, అధికారులను ఏబీసీ కేటగిరీ పెట్టుకున్నా, దానికి అనుగుణంగానే పోస్టింగ్లు ఇస్తున్నా. పోలీసింగ్ లో మానవీయ కోణం పెరగాలి. పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. ఒలింపిక్స్ పథకాల లక్ష్యం స్పోర్ట్స్ వర్సిటీని తీర్చిదిద్దండి. క్రీడా శాఖ సమీక్షలో సీఎం దిశానిర్దేశం అంటూ చూస్తున్నాం.